ఆచి చికెన్ మసాలా. వైఎస్ వివేక హత్య, వైఎస్ఆర్ కుటుంబంలో ఆస్తుల వివాదానికి సంబంధించి వైసీపీ షర్మిల మధ్య పెద్ద వార్ నడుస్తోంది. తాను వివేక హత్య గురించి మాట్లాడుతుంటే వైసీపీ సైతాన్లు, కుక్కలు ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాయని పీసీసీ ప్రెసిడెంట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తుల కోసమే అయితే తాను కోర్టుకు వెళ్లేదానని షర్మిల అంటుంటే వైసీపీ నేతలు మాత్రం క్యూ కట్టి మీడియా ముందుకొస్తూ వైఎస్ ఆస్తులకు సంబంధించి మాట్లాడుతుండటం వివాదాస్పదమవుతోంది. ఆస్తుల గురించి అయితే విజయమ్మ రాసిన లెటర్పై జగన్ నేరుగా ఎందుకు స్పందించలేదు? వైఎస్ ఇంటి వ్యవహారాల దగ్గర నుండి చూసినట్లు జగన్ పార్టీ నేతలు ఎందుకు రెచ్చిపోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. దివంగత వైఎస్ఆర్ కుటుంబ వ్యవహారంపై జరుగుతున్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను వివేక హత్య గురించి నిలదీస్తుంటే వైసీపీ కావాలని ఆస్తుల అంశాన్ని ముందుకు తెస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపిస్తున్నారు. తాను మాట్లాడింది వివేక హత్యపైనే తప్ప ఆస్తుల గురించి కాదని ఆమె స్పష్టం చేశారు. వివేక హత్యను గుండెపోటుగా చిత్రీకరించింది అవినాష్ రెడ్డేనని, ఆ నిజాన్ని ప్రశ్నించినందుకే తనపై, సునీతపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తనకు ఆస్తులే ముఖ్యమైతే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదని, ఆస్తుల కోసం కోర్టుకు వెళ్లింది కూడా తాను కాదని, జగనే తనతో పాటు తల్లిపై కూడా కోర్టుకెక్కారని షర్మిల గుర్తు చేశారు. జగన్ లాగా తనకు స్వార్థ రాజకీయాలు తెలియవని, వేరే వాళ్ల ఆస్తులు అనుభవించాల్సిన దుస్థితి తనకు పట్టలేదని ఆమె ఎద్దేవా చేశారు. తన పోరాటంలో ఆస్తుల అంశం అసలు ఎజెండానే కాదని, తాను కేవలం వైఎస్ఆర్ ఆశయాల కోసం నడుస్తోన్న వ్యక్తిని మాత్రమేనని ఆమె కుండబద్దలు కొట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో తాను చేతులు కలిపానని వస్తున్న ఆరోపణలను కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. జగన్మోహన్ రెడ్డి గారిని నేను పదే పదే నా ఆస్తులు కావాలని నేను అడిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళాలి అని నేను కుట్రలు చేసినట్టు, చంద్రబాబు గారి చేతిలో నేను సునీత కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నామన్నట్టు డిల్యూజనల్గా ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడడం జరిగింది. ఎందుకని? వాస్తవానికి ఇంకొకరి ఆస్తి అనుభవిస్తున్నది నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తుల మీద నాకు ప్రేమ లేదు. నా పోరాటము ఆస్తుల కోసం కాదు, ఆస్తులు నా అజెండా కూడా కాదు. నిజంగానే ఆస్తులు నా అజెండా అయితే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదు. అప్పుడే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టేదాన్ని. ముఖ్యంగా తన తల్లి వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై జరుగుతున్న వివాదంపై షర్మిల తీవ్రంగా స్పందించారు. విజయమ్మ కేవలం వైఎస్ఆర్ భార్య మాత్రమే కాదు, ఆయనలో సగం. ఆ తల్లి తన ఆవేదనను లేఖ ద్వారా వ్యక్తం చేస్తూ మనుమలందరికీ ఆస్తి పంపిణీ సమానంగా జరగాలని కోరారన్నారు. ఇది వైఎస్ఆర్ ఆదేశం కూడా అని ఆమె తెలిపారు. ఈ లేఖపై సమాధానం చెప్పే దమ్ము జగన్ కు లేక వైసీపీ నేతలతో తనపై విమర్శలు చేయిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ లేఖను విమర్శిస్తున్న వారిని సైతాన్లు, మొరిగే కుక్కలంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అసలు విజయమ్మ గారు ఎవరు? విజయమ్మ అంటే రాజశేఖర రెడ్డి గారి భార్య, రాజశేఖర రెడ్డి గారిలో సగం. అలాంటి విజయమ్మ గారు ఆ లెటర్లో కొన్ని వాస్తవాలు చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆశయం, ఆదేశం ఇది అని చెప్పి నలుగురు బిడ్డలకు సమానంగా, నలుగురి గ్రాండ్ చిల్డ్రన్కు సమానంగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశము, ఆదేశం అని చెప్తూ, అంతేకాకుండా నేను రాస్తున్నవన్నీ వాస్తవాలని చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని చెప్తూ, ఇక గ్లోబల్స్ ప్రచారం ఆపండి అని కూడా చెప్పారు. పదే పదే ఆస్తుల విషయం మాట్లాడకండి, అసలు తెలియని వారు మాట్లాడడం ఎందుకు అని కూడా విజయమ్మ గారు ప్రశ్నించారు. ఇక డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదు. నాకు కూడా మాట్లాడడం ఇష్టం లేదు, కానీ ఇంకా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి. విజయమ్మ లేఖ అబద్ధమైతే జగన్ తన మీడియా రిపోర్టర్ను పంపి అమ్మ బయట తీసుకోవచ్చు కదా, లేదా నేరుగా ఆమెను అడగొచ్చు కదా అని షర్మిల సవాల్ విసిరారు. అలా చేయకపోవటమే ఆ లేఖ నిజమనటానికి నిదర్శనమన్నారు. వివేక హత్య వెనుక ఉన్న నిజాలను బయటపెట్టడంలో జగన్, భారతి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె నిలదీశారు. ఉదయం 7 గంటల నుంచే సాక్షిలో వివేకాది గుండెపోటని ఎందుకు ప్రచారం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయం కోసం ఎవరికి
దత్తపుత్రులుగా మారాల్సిన అవసరం తనకు లేదని, బాధితుల పక్షాన తన పోరాటం కొనసాగుతుందని షర్మిల స్పష్టం చేస్తున్నారు. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారు హార్ట్అటాక్తో చనిపోయారు అని సాక్షి టీవీలో చెప్తున్నారు. 7 గంటల నుంచి అక్కడ లోకల్గా ఉన్నది అవినాష్ రెడ్డి గారు, అక్కడ లోకల్గా ఉన్నది సాక్షి టీవీ వాళ్ళు హార్ట్అటాక్ అని చెప్తుంటే ఎక్కడో సునీత హైదరాబాద్లో ఇంకా బయలుదేరనే లేదు, సునీత సృష్టించింది అని అవినాష్ రెడ్డి మాట్లాడితే ప్రెస్ మీట్లో ఇది అవాస్తవము అని చెప్పడం జరిగింది. అంటే నేను చేసిన తప్పల్లా నాకు తెలిసిన నిజాన్ని చెప్పడమా? నిజం చెప్పడమే కదా నేను చేసిన నేరం. అందుకే కదా ఇంతగా విరుచుకుపడుతున్నారు. నేను వివేకానంద రెడ్డి హత్య అని మాట్లాడితే వీళ్ళు ఆస్తులు అని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే వీళ్ళకి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 7 గంటల నుంచి ఎందుకు హార్ట్అటాక్ అని సాక్షి ప్రచారం చేసిందో దానికి సమాధానం చెప్పే ధైర్యం వీళ్ళకు లేదు కాబట్టి. ఆస్తుల వివాదంపై దమ్ముంటే జగన్ మాట్లాడాలని షర్మిల సవాల్ చేస్తుంటే వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా షర్మిలను టార్గెట్ చేస్తుండటం అన్న చెల్లెళ్ల వివాదానికి మరింత ఆజ్యం పోస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ కుటుంబ వ్యవహారాలపై ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడితే మీడియా ముందుకు చేసి షర్మిలను తప్పుపడుతున్నారు. గత 3-4 ఏళ్లుగా వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు షర్మిల, సునీతలు ప్రయత్నిస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా అయిన రాచమల్లు మండిపడుతున్నారు. షర్మిల అవసరమైన మాటలు మాట్లాడటం లేదని, ఆస్తికి సంబంధించి ఏమీ మాట్లాడలేదని వ్యాఖ్యానించిన రాచమల్లు విజయమ్మ లేఖపై తాము అనని మాటలు అంటున్నట్టు చెప్తున్నారని విమర్శించారు. తమను కుక్కలతో షర్మిల పోల్చారని, తాము జాతి కుక్కలమని, విశ్వాసం ఎక్కువ ఉంటుందని, జగన్ ఇంట్లో దొంగలు పడ్డప్పుడే ఈ కుక్కలు మొరుగుతాయని, మొరుగుతూనే ఉంటాయని స్టేట్మెంట్ ఇచ్చారు. నువ్వు ఎన్నెన్నాను తల్లి మమ్మల్ని కుక్కలు అన్నావు కదా, రైట్? ఇదే కుక్కనే చెప్తాంది తల్లి, ఇదే కుక్కే చెప్తాంది ఈ సమాజానికి, నీకు తల్లి. ఈ కుక్కలు జాతి కుక్కలు తల్లి, జాతి కుక్కలు. ఈ కుక్కలకు విశ్వాసం ఎక్కువ, ఈ కుక్కలు ఎప్పుడంటే ఇప్పుడు మొరగవు. కుక్కలు జనరల్గా దొంగలు కనిపించినప్పుడు మాత్రమే మొరుగుతాయి, యజమాని ఇంట్లో దొంగలు పడినప్పుడు మాత్రమే మొరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి అనే మా యజమాని ఇంట్లో దొంగలు పడుతున్నారు కాబట్టి ఈ కుక్కలు మొరుగుతున్నాయి తల్లి, మొరుగుతాయి. కనీసం మమ్మల్ని మనుషులుగా సంబోధించలేకపోయినా విశ్వాసం గల కుక్కలుగా అయినా నువ్వు పరిగణించినావు, పర్వాలేదులే తల్లి, సంతోషం. ఈ కుక్కలు జాతి కుక్కలు, విశ్వాసం మెండుగా ఉండే కుక్కలు, యజమాని ఇంట్లో దొంగలు పడితే మొరిగే కుక్కలు, అందుకే మొరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు రాచమల్లుతో పాటు ఆ పార్టీ నేతలు సజ్జల, కొడాలి నాని, రోజా, పేర్ని నాని వంటి వైసీపీ సీనియర్లు మాత్రమే ఆస్తుల గురించి ప్రస్తావన తెచ్చారు. దివంగత వైఎస్ఆర్ కుటుంబ వ్యవహారాలన్నీ తమ కనుసన్నల్లోనే జరిగినట్లు, ఆస్తుల పంపకాల వ్యవహారం తమ కళ్ల ముందే జరిగినట్లు మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు షర్మిల అంటోన్న సైతాన్ల లిస్టులోకి మరో నేత ఎంట్రీ ఇచ్చారు. తమ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఆయనపై షర్మిల, సునీతలు దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ధ్వజమెత్తుతున్నారు. ఇదంతా మీరు చంద్రబాబు డైరెక్షన్ లోనే చేస్తున్నారని, సొంత అన్నను దెబ్బతీయటానికి ఎదుటి పార్టీతో చేతులు కలుపుతారా అని కళ్యాణి మండిపడుతున్నారు. జగన్ ను కోట్లాది మంది ఆడబిడ్డలు అన్నగా భావిస్తారని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా ఉన్నారన్నారు. కానీ మీరు మాత్రం వైఎస్ జగన్ పై అబాండాలు వేస్తూనే ఉన్నారని షర్మిల, సునీతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎంత సహనంగా ఉన్నా అభాండాలు వేస్తూనే ఉన్నారని, మీపై ప్రేమతో జగన్ 236 కోట్లిచ్చిందే నిజం కాదా అని ప్రశ్నించారు. జగన్ అన్న అనే పదానికే కలంకం అంటూ మనం మాట్లాడారు. ఎవరా మాటలు మాట్లాడారు? షర్మిలమ్మ మీరే కదా మాట్లాడారు. అసలు ఆ మాట అన్నాక ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని తన సొంత అన్నల కోట్లాది మంది ఆడబిడ్డలు
భావిస్తూ ఉంటారు. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆడబిడ్డలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి అంతగా తాపత్రయపడ్డారు, అంతగా ప్రయత్నించారు. అసలు అబద్ధాలకి రెక్కలు కడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎల్లో మీడియా డైరెక్షన్లో వెళ్తూ ఉండే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మగా మారిపోయారు మీరు. ఇన్ని చేస్తూ ఉన్నారు కాబట్టే ఎప్పటికైనా రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే ప్రజల్ని పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు అని చెప్పి మా నాయకులు రెస్పాండ్ అవ్వడం మనందరము చూసాం. అంతటితో ఆగకుండా చంద్రబాబు సంపాదించిన ఆస్తులను తన అక్క చెల్లెళ్ళకిచ్చారా అంటూ వరదు కళ్యాణి నారావారి కుటుంబ విషయాలు తెలుసున్నట్లు టీడీపీ అధినేతను నిలదీస్తున్నారు. వైఎస్ఆర్ వీలునామా అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విజయమ్మ రాసిన లెటర్ను కూడా ఆ వైసీపీ ఎమ్మెల్సీ పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. వైఎస్ఆర్ పేరు మీద నడుస్తున్న పార్టీ నేతలను పట్టుకుని కుక్కలని అంటారా అని తెగ ఫీల్ అయిపోతున్నారు. వైఎస్ఆర్ సిపి వాళ్ళనేమో కుక్కలు అంట. అసలు అలాంటి వ్యాఖ్యలు మహానేత వైఎస్ఆర్ గారి పేరుతో పెట్టిన పార్టీలో ఉన్న నాయకులు, ఈ పార్టీలో ఉన్న నాయకులు తీసుకుంటే మెజారిటీ నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ గారికి వీరభక్తులు, అత్యంత ప్రాణమిచ్చే కార్యకర్తలు, నాయకులు. అలాంటి వాళ్ళని ఏ విధంగా మీరు కుక్కలు అంటూ దిగజారిపోయి వ్యాఖ్యలు చేశారో నాకు అర్థం కావట్లేదమ్మా. నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది? మీ తండ్రి అయిన వైఎస్ఆర్ గారి పేరు మీద పెట్టిన పార్టీలో ఉన్న నాయకుల్ని కుక్కలు లాంటి వ్యాఖ్యలు చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది షర్మిలమ్మ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ వ్యవహారమంతా చూస్తూ అసలు షర్మిల చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు జగన్ సమాధానమిస్తే వివేక హత్య, ఆస్తుల వివాదంపై క్లారిటీ ఇచ్చినట్లవుతుందని అంటున్నారు విశ్లేషకులు. కానీ జగన్ ఆస్తుల గురించి మాట్లాడకుండా పార్టీ నేతలనే ముందుకు తెస్తుండటం లేనిపోని సందేహాలకు తావిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక వివేక హత్య సంగతికొస్తే ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చినట్లు మాట్లాడిన జగన్ ఆ హత్య చేసిందెవరో వివేకాకి ఆ దేవుడికే తెలుసని ఎవరికీ అర్థం కాని క్లారిటీ ఇచ్చేశారు. మొత్తానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ వివాదం ఆయన తనయుడు వీర విధేయుల కారణంగా అలా రచ్చకెక్కుతోంది ఇప్పుడు.